ఆకాశాన్ని తాకే ఆశలు నీకున్నా వాటిని నెరవేర్చే ప్రయత్నం లేకపోతే అవన్నీ వ్యర్థం. మనం బాగున్నప్పుడు అందరూ మన చుట్టూ చేరుతారు. నిన్ను మించిన ఘనుడు లేడని పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ ఒక్కసారి పరిస్థితులు తారుమారైతే, ఒకప్పుడు సాయం కోసం నీ ముందు చేయి చాచిన వారు కూడా ఇప్పుడు నీకు నీతులు చెప్తారు. ఒక మనిషి యొక్క నిజమైన సంపద ఆస్తి, ఐశ్వర్యం కాదు, ఆరోగ్యం. దాన్ని ఒక్కటి కాపాడుకుంటే చాలు, మన దగ్గర అన్నీ ఉన్నట్టే. ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేవాడు ఎవరికి తలవంచాల్సిన పరిస్థితి రాదు. మనసు పెట్టి ఏదైనా బలంగా కోరుకుంటే అది సాధ్యమే. మనం ఎందులోనైనా రూపాయి పెట్టుబడి పెడుతున్నామంటే అందులో మనకు 100% లాభం రావాలి. అలా చూసి ఖర్చు పెడితే ఆర్థిక సమస్యలు ఉండవు. దేవుడికి భయపడకపోయినా సరే, కానీ కర్మకి మాత్రం ఖచ్చితంగా భయపడాలి. దేవుడు కనుకరించి నిన్ను వదిలిపెట్టినా సరే, కర్మ మాత్రం నిన్ను వదిలిపెట్టదు. స్నేహమైన శత్రుత్వమైన ఏర్పడేది మన మాట తీరు వల్లే. మన మాటలు ఎంత బాగుంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అంతే బాగుంటుంది. అతిగా ఆలోచించడం అనేది నిజంగా చాలా చెడ్డ అలవాటు. అది ఏమీ లేని సమస్యను కూడా పెద్దగా చూపించి మనకు తలనొప్పిని తెచ్చిపెడుతుంది. కాబట్టి దేని గురించి ఎంత ఆలోచించాలో అంతవరకే ఆలోచించడం నేర్చుకోవాలి. శరీరాన్ని, బుద్ధిని ఎంత బాగా ఉపయోగిస్తారో మనిషి అంత గొప్పవాడు అవుతాడు. నిన్న జరిగిన దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఈ రోజును కూడా వృధా చేసుకోవడం మంచిది కాదు. ఎన్నో ప్రయత్నంలో గెలిచామన్నది కాదు, ఎంత గొప్పగా గెలిచాం అన్నది ముఖ్యం. నిర్లక్ష్యం, సోమరితనం ఇవి రెండు మనిషిని చేతకాని వాడిలా మారుస్తుంది. సాధారణంగా మనుషులు తనకు అనుగుణంగా ఉన్నవారిని మంచివారిలాగా, అనుగుణంగా లేని వారిని చెడ్డవారిలాగా ముద్ర వేస్తారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని వైపులా ఆలోచించుకోవాలి. ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పు అతిపెద్ద అనర్థానికి దారితీస్తుంది. సరదాల కోసం సమయాన్ని, అవసరం లేని వాటి కోసం డబ్బును వృధా చేసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మన మెదడు కూడా ఒక వజ్రం లాంటిదే. ఎంత పదును పెడితే అంత మెరుస్తుంది. ధనవంతులు డబ్బు ఉన్న పేదవారిలా నటిస్తారు, కానీ పేదవాళ్ళు డబ్బు లేకపోయినా ధనవంతులుగా కనబడడానికి ఇష్టపడతారు. మన మాటకు విలువలేని చోట మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మేలు. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారికి సహాయపడాలి. ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి నేర్చుకోవాలి. సమానంగా ఉన్నవారితో పోటీ పడాలి. డబ్బుని ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తామో సమయాన్ని కూడా అంతే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సమయం ఉంటే డబ్బును సంపాదించుకోవచ్చు, కానీ డబ్బుతో సమయాన్ని కొనలేము. జీవితంలో ఏమి సాధించాలన్నా దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేని పథకం ఒక పేకమేడల్లా కూలిపోతుంది. మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ మంచి ఆలోచన దృక్పథంతో నడుచుకోండి. జై శ్రీకృష్ణ.